మకర సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో కలర్ఫుల్గా కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. యువత కైట్స్ ఎగురవేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. వివిధ రూపాల్లో ఉన్న పతంగులకు ఎగురవేసి సందడి చేశారు. స్పైడర్ మ్యాన్, స్నేక్స్, బర్డ్స్ రూపంలో ఉన్న పతంగులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. How did you find the diversity of the kinds మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశంలో పతంగుల జాతర కనిపిస్తోంది. ఫెస్టివల్లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎటు చూసినా రంగురంగుల కైట్స్ కనువిందు చేస్తున్నాయి. ఏ బిల్డింగ్ పైన చూసినా పిల్లలు పతంగులు ఎగురవేస్తూ కనిపిస్తున్నారు. అరుపులు, కేకలతో కైట్ ఫెస్టివల్ శిబిరాలు దద్దరిల్లిపోతున్నాయి. కొన్ని చోట్ల పరిమిత సౌండ్స్తో డీజేలు పెట్టి మరీ సినిమా పాటలకు డాన్సులు వేస్తున్నారు. కైట్స్ ఫెస్టివల్ కు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. విశాల్, ఓవర్ టు యూ. రైట్, హైదరాబాద్లో ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా కూడా పతంగుల సందడి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమ బిల్డింగ్ల మీద ఎక్కేసి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ పతంగులను ఎగరేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్తో పాటు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా పతంగులను ఎగరవేస్తూ ఆనందంగా ఈ సంక్రాంతిని గడుపుతున్నారు. ఇక హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో రెండో రోజు సంక్రాంతి సందడి కొనసాగుతుంది. విభిన్న ఆకారంలో పతంగులన్నింటినీ కూడా గాల్లో ఎగురుతున్నాయి. వీటన్నిటిని చూసి ఇక్కడికి వస్తే సందర్శకులు అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకొచ్చి మరీ ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ను, అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ను, సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల పాటు కైట్స్ స్వీట్స్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసింది. ఇక నిన్న ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్కు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. గత ఏడాది కంటే ఎక్కువగా ఈసారి ఎక్కువ మంది ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చారు. 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్, అదేవిధంగా భారతదేశం నుంచి 14 రాష్ట్రాల నుంచి 50 మంది పైగా నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఇక విభిన్న ఆకారాలలో భారీ స్థాయిలో ఉన్న ఈ పతంగులను ఎగిరేయడానికి ఆ నేషనల్ కైట్ ప్లేయర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ ఎంతో శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రజలను ఆనందింపజేయడానికి కైట్ ప్లేయర్స్ నిరంతరంగా, అంటే ఎండను దేన్ని లెక్క చేయకుండా కైట్స్ ని ఎగిరవేస్తున్నారు. గాలి లేని టైంలోనే ఈ పెద్ద పెద్ద పతంగులన్నీ కింద ఉంటున్నాయి. ఒకవేళ కొంచెం కనుక గాలి తగిలినా కూడా ఈ పెద్ద పెద్ద పతంగులన్నీ కూడా ఆకాశంలోనే మనకి కనిపిస్తున్నాయి. ఇక ఒక్కసారి ఈ పెరేడ్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుడ్ ఫెస్టివల్, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలు, సాంప్రదాయ వంటకాలు అదే అక్కడ ముందు కనిపిస్తాయి. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత కైట్స్ ఫెస్టివల్. అంటే ఒక్కసారి లోపలికి వచ్చిన వ్యక్తికి ఒక 3 నుంచి 4 గంటల పాటు ఎంతో ఎంజాయ్ చేసి వెళ్లే విధంగా కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఉంది. ఇక గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది వస్తున్నారని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగానే మనకి ఇక్కడ ప్రజాదరణ కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ జరుగుతున్న కైట్ ఫెస్టివల్ని చూడడానికి, అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది సొంతూరులకు వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లీవ్లు దొరకకపోవడం కారణంగా, ఇతర కారణాలతోటి వాళ్ళు ఇక్కడే ఉండిపోయి ఉంటారు. అలాంటి వారు నిరుత్సాహపడకుండా ఈ కైట్ ఫెస్టివల్కి తమ పిల్లలను తీసుకురావడంతో పాటు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా
ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఊరికి వెళ్ళకపోవడం వల్ల కలిగే ఒక చిన్న బాధ లాంటి అన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ కూడా మర్చిపోతున్నారు. ఇంకా ఈ కైట్ ఫెస్టివల్కి దాదాపు 10 లక్షల మంది పైగా ప్రజలు వస్తారని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతానికి అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్లోని శివారు ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి కైట్ ఫెస్టివల్ చూడడానికి వస్తున్నారు. చిన్న పిల్లలతోటి ఇక్కడ వచ్చి కోలాహలంగా మనకి ఎంతో ఇక్కడ జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్ని విభిన్న ఆకారాలలో ఆకాశంలో ఎగురుతున్న బొమ్మల ఆకారంలో ఉన్న పతంగులన్నింటినీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే వారిని అలరించేందుకు 19 దేశాల నుంచి, అంటే స్వీడన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్, నార్త్ కొరియా, ఇండోనేషియా ఇలా వివిధ దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ మన తెలుగు వారిని, హైదరాబాద్లో ఉండే వారిని అందరినీ కూడా ఆనందింపజేస్తున్నారు. ఇక ప్రభుత్వం నిన్న అధికారికంగా దీన్ని ప్రారంభించింది. కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ కైట్ ఫెస్టివల్ కి లభిస్తుంది. అంటే హైదరాబాద్ లో ఉండే ప్రజలు చాలా మంది ప్రతిరోజు బిజీ లైఫ్ ని గడుపుతుంటారు. ఇక ఆ బిజీ లైఫ్ నుంచి ఒక్కసారిగా ఈ కైట్ ఫెస్టివల్లోకి వచ్చి కొంత ఈ సంక్రాంతి పండుగను అయితే ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఈ కైట్ ఫెస్టివల్లో విభిన్న ఆకారాల్లో ఉన్న అన్నిటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొంత అంటే అందరికీ లోపలికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో చాలా మంది బయట నుంచే ఈ కైట్ ఫెస్టివల్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా బాగా చేసింది. ఈ కైట్ ఫెస్టివల్లో మొత్తం 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్, ఇక మన భారతదేశం నుంచి 14 రాష్ట్రాల నుంచి 50 మంది నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో ఉన్నారు. ఇక గత ఏడాది కంటే ఏడాది ఎక్కువ మంది ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి వస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్ళకు వెళ్ళలేని వారిని ఎంతో మంది నిరుత్సాహంతో ఉన్నారు. అలాంటి అందరికీ కూడా ఈ కైట్ ఫెస్టివల్ ఎంతో అవన్నీ ఆ ఊరికి వెళ్ళలేని ఒక బాధను తీర్చే విధంగా కూడా ఈ కైట్ ఫెస్టివల్ ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఉదయం 10:30 నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 10:30 వరకు కూడా ఈ కైట్ ఫెస్టివల్ సాగుతుంది. ఇక హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్ చేరుకునేందుకు మొత్తం మనకి అటు మెట్రో సర్వీసు, అదేవిధంగా ఆర్టీసీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి పెరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ దిగొచ్చు. అదిగా ఆర్టీసీ బస్సులో అయితే జేబీఎస్ బస్సు దిగిన తర్వాత ఇక్కడ పెరేడ్ గ్రౌండ్కి చేరుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని ప్రభుత్వం చేసింది. జింకానా గ్రౌండ్లో పార్కింగ్ చేసి ఇక్కడికి పెరేడ్ గ్రౌండ్ లోపలికి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తానికి ఇక్కడ కైట్ ఫెస్టివల్లో జరుగుతున్న ఈ విభిన్న ఆకారాల పతంగులని చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రేపటితోటి ఈ కైట్ ఫెస్టివల్ అనేది ముగుస్తుంది. రైట్ విశాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు యూ. హ్యాపీ సంక్రాంతి టు యూ.